నీ ఓటములను విజయాలుగా మార్చేదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఇన్నాళ్ళు ఏ ఓటం కూడా అయితే వెలిగి ఉన్నావో ఇక ఈ ఓటములన్నిటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఇన్నాళ్ళు ఓటం కూడా వెళ్ళావు. సో కాబట్టి ఆ ఓటం నేను తీసుకుంటాను. ఇక తీసుకొని ఆ ఓటంలో నీకు విజయాన్ని ఇస్తాను, అభిషేకాన్ని ఇచ్చి నీ ఓటములన్నీ కూడా విజయాలుగా మారుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. నేను ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధాత్ముడు ఈ ప్రోత్సాహం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనం నుంచి వణకకుడి, వారి ముఖం చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుని యెహోవాయే. ఈ దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మోషే ద్వారా సెలవిస్తున్నాడు, మీ శత్రువులను చూసి భయపడొద్దు. వాళ్ళ హైట్ను చూసి, వాళ్ళ శక్తులు, వాళ్ళ కండలు గుండెలు చూసి మీరు భయపడొద్దు, వణకవద్దు. ఎందుకంటే మీ పక్షాన మీ శత్రువులతో యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇచ్చేది యెహోవాయే అని పరిశుద్ధాత్మదేవుడు మోషే ద్వారా సెలవిస్తుంది. ఎందుకంటే వారి ముందు ఎంతోమంది శత్రువులు ఉన్నారు, జయించాలి. ఏ కనాన్ దేశం అయితే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ కనాన్ దేశంలో శత్రువులు తీసివేసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సంహరించి వారిని ఖాళీ చేయించి ఆ స్థలాన్ని వీరు కైవసం చేసుకోవాలి. ఇది మామూలు విషయం కాదండి. వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు సైనికులు కాదు, వీళ్ళకు యుద్ధరంగంలో ఎలాంటి అనుభవం లేదు. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మోషే సెలవిచ్చే మాట ఏంటంటే మీ శత్రువులను చూసి భయపడొద్దు. జయం ఎలా వస్తుంది, మేము గెలుస్తామా, ఈ ఓటములు నువ్వు ఎదుర్కోగలమా, ఓటం పాలైతే ఎలా, మమ్మల్ని చంపేస్తే ఎలా, మా గెలుపు ఎలా వస్తుంది, మాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి వీళ్ళు ఎంతగానో టెన్షన్ పడుతున్నారు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే నేను యుద్ధం చేస్తాను, నేను మీకు గెలుపునిస్తానని. సో ఇదే మాట మీతో సెలవిస్తున్న ఎవరైతే ఈ లైవ్ వీడియో చూస్తున్నారో నీ జీవితం అనేక ఓటములు వెళ్ళుండొచ్చు. కుటుంబంలో ఓటములు, ఫైనాన్షియల్స్లో ఓటములు, ఉద్యోగంలో, వ్యాపారంలో ఓటములు, సేవలో ఓటములు, రిలేషన్షిప్లో ఓటములు, అనేక ఓటం కూడా వెళ్ళిపోయి ఇక నా జీవితం ఇంతే, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నేను వైఫల్యం చెందాను, ఇక నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు చేతులు ఎత్తేసి ఇక ఇంతే అని చెప్పేసి నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, సెలవిస్తున్న మాట, నీ ఓటములన్నీ నాకు ఇచ్చేసినట్లయితే నీ ఓటములలో నేను రంగప్రవేశం చేసి ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే వైఫల్యం చెందావో అక్కడే నేను బలపరిచి శక్తినిచ్చి అభిషేకాన్ని ఇస్తాను, జ్ఞానం ఇస్తాను. ఏదైతే నీకు ఓటంకు దారితీస్తుందో అదే తీసుకొని నీకు శక్తినిచ్చి దాని ద్వారా నీకు గెలిపొచ్చే విధంగా చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసివని చెప్పండి. క్రైస్తవ జీవితంలో ఓటములు వస్తుంటాయి. ఎందుకంటే సాతాను ఉన్నాడు. సాతాను సపోర్ట్ చేసే మనుషులు చాలామంది ఉంటారు. కుటుంబంలో, ఉద్యోగంలో, చుట్టాల్లో, అనేక ప్రాంతాల్లో, సంఘంలో చాలామంది ఏంటంటే దురాత్మ చేత ప్రేమించబడ్డారు. సో వారి వల్ల ఏంటంటే ఓటములు వస్తాయి. కొన్నిసార్లు నువ్వు అనుకుంది జరగదు, కొన్నిసార్లు వ్యాపారం పడిపోదు, కొన్నిసార్లు సేవ చేద్దాం అనుకుంటావు కానీ సంతానం మాత్రం ఉంటుంది, కొన్నిసార్లు బాగా సంపాదించాలి, ప్రభు కోసం సపోర్ట్ చేయాలనుకుంటావు కానీ సంపాదించలేకపోతుంటావు. సో కారణం ఏంటంటే వైఫల్యమైనటువంటి శాపాలు పనిచేస్తుంటాయి. సో కొంతమంది నేను కిందికి లాగే ప్రయత్నం చేస్తుంటారు, దురాత్మలు పనిచేస్తుంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే ఎంతమంది నీకు వ్యతిరేకంగా పనిచేసినా, ఎంతమంది నేను కిందికి లాగే ప్రయత్నం చేసినా, ఎన్ని ఆటంకాలు నీకు వచ్చినా కానీ నేను నీకు సహాయం చేస్తాను, యుద్ధం చేసే విధంగా నేను నీకు శక్తిని ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, నీ ఓటమును గెలుపుగా మారుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాను. నమ్ముచున్న గట్టి అరిసివని చెప్పండి. ఏ విషయంలో ఓడిపోయావు, కుటుంబంలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, సేవలోనా, ఆర్థిక విషయాల్లోనా, లేక సంబంధ బాంధవ్యాల్లోనా, లేక ప్రార్థన జీవితంలోనా, దేవునితో ఉన్న సాహసం పడిపోయినావా, అయితే లెమ్ము, తేజరిల్లుము, యెహోవా వెలుగు నీపై ప్రకాశించిన పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎక్కడైతే మిస్టేక్ చేస్తావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే దేవుడి నుంచి దూరంగా తొలిపోయి ఉన్నావో ఆ విషయాల్లో ఆత్మ పరిశీలన చేసుకొని సరి చేసుకోండి, ప్రార్థన చేసుకొని దీని వద్దకు సమీపంగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయి ఉన్నావో అక్కడే నీకు గెలుపునిస్తానని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. వరిసివ చెప్పండి. ఇక నీ ఓటములన్నీ కూడా ఒక్కొక్కటి విజయాలుగా మారబోతున్నానని ప్రవచిస్తున్నాను. వరిసివ చెప్పండి. ఎక్కడైతే పడిపోయినావో అక్కడే దేవుడు నీకు శక్తినిచ్చి నిలబెడతానని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టి అరిసివని. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే తిరిగి సంపాదించే విధంగా దేవుడిని శక్తిమంతునిగా చేస్తాను ప్రవచిస్తున్నాను. నమ్మచాలు గట్టి అరిసివ్ అని చెప్పండి. సో దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపుల్లో మీ స్నేహితులు, బంధువులకు, సంఘస్థులకు షేర్ చేయండి.
ఈ వీడియోని లైక్ చేయండి, ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు లైవ్ రాత్రి 7 గంటలకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తుందండి. చూడండి, దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. మీరు కూడా పాల్గొనండి. విశ్వాసం తెగించండి, దేవుడు మీరు కార్యాలు చేస్తాడు. అలాగే సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, ప్రతి ఆదివారం రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా ఈ 2 ఆరాధనలు 5వ ఆరాధన పాల్గొనండి. పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడు. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచనం విడుదల కోసం నేను స్పెషల్ పర్సనల్ ఇస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా లోతైన డెలివరెన్స్ కోసం, ప్రాఫెసీ కోసం ఫోన్ లేక జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాం. కావాల్సిన వాళ్ళు వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇక దేవుడు సెలవిస్తున్న మాట పట్టుకోండి. మీ ఓటములను విజయాలుగా మారబోతున్నాయి. ఆ విధంగా దేవుడు నేను మలచబోతున్నాడు, చెక్కబోతున్నాడు, సరి చేయబోతున్నాడు, తయారు చేయబోతున్నాడు. నువ్వు విజయాలు చూస్తావని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.